హాయ్ అండి. ఇప్పుడే ఒక తమ్ముడైతే నాకు మెసేజ్ అయితే పెట్టాడు. అక్క నేను టాపీ పని చేస్తాను. నాకు అక్కడ కువైట్లో టాపీ పని చేయడానికి ఉంటుందా, పని ఉంటుందా, ఎలా ఉంటుందని చెప్పి అయితే నాకు కామెంట్లో పెట్టడం జరిగింది. నేనైతే వీడియో అయితే పెడుతున్నానండి. కామెంట్ పెడితే ఆ తమ్ముడికి ఒకటికే అర్థమవుతుంది, వీడియో పెడితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అని చెప్పి అయితే నేను వీడియో పెడుతున్నానండి. టాపీ పనికి అయితే మీరు కువైట్కి కాదండి, గల్ఫ్ కంట్రీకి ఎప్పుడు కూడా మీరు టాపీ పనికి అస్సలు వెళ్ళొద్దండి. మీరున్న ఊళ్ళోనే టాపీ పని చేసిన వాళ్ళు ఉన్న ఊళ్ళోనే చేసుకోవాలి, కానీ వేరే ఊళ్ళకి అస్సలు రావద్దండి. వేరే వేరే అంటారా, వేరే వేరే ఏ కరెంట్ పని అయినా ఏ పనైనా పర్లేదు, కానీ టాపీ పని అయితే చాలా కష్టమండి. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని అయితే బతకాలి. చాలా కష్టంగా ఉంటుంది. ఎన్ని లేయర్లు అయినా సరే అది కూలి పని చేసిన వాళ్ళు అయితే ఎన్ని లేయర్లు ఉంటాయి అన్ని లేయర్లు మోసుకొని పట్టుకెళ్ళాలండి. చాలా కష్టం, చాలా కష్టం, మామూలుగా ఉండదండి. ఈ ఎండలు ఎలా ఉంటాయంటే అంత దారుణంగా ఉంటాయి. ఆ ఎండలు కూడా అలాగే చేయాలి. ఎంత చలికాలమైనా సరే అలాగే చేయాలి. చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా రావద్దండి కువైట్కి.